వై అనేది మీరు నన్ను అడుగుతున్నారు కదా. అట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ ఆస్క్ ఆల్ వై అనేసి. వై? బికాస్ సి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ జర్నీ. ఒక్కొక్కరి జర్నీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సక్సెస్. హాయ్, దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ తెలుగునండి. హాయ్ హాయ్. మీరు ప్రాబ్లీ ఐ థింక్ 2005 ఆర్ 2006 స్టార్ట్ చేసినట్టున్నారు యాక్టింగ్. అండ్ 2012 అందాల రాక్షసి కొంచెం మీకు బ్రేక్ వచ్చింది కదా. అండ్ మీరు అప్పుడు స్టార్ట్ చేసి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, లైక్ 16 years అవుతుంది. వై డోంట్ అంటే మీ తర్వాత సినిమాలకు వచ్చిన వాళ్ళు అవచ్చు, తర్వాత కూడా చాలా మంది స్టార్స్ అయిన వాళ్ళు కావచ్చు, మీరు వై డోంట్ యూ ఫోకస్ ఆన్ వై ఐఎమ్ అని ఏమన్నా అనిపిస్తుంది ఎప్పుడైనా? అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా, తర్వాత సినిమాలు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్స్ అవ్వడం కూడా జరిగింది కదా. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్లో ఉన్నారు, వై దట్ అంటే ఆ స్టారిజం ఇదంతా మీరు ఎప్పుడైనా ఫోకస్ చేద్దామని ఏమన్నా? ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదండి. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే the way I started, the way I'm here, it's because of audience. God is being kind to me, and the talented directors, debut directors aina, debut producers aina, they are willing to work with me. So ప్రతి సంవత్సరం ఒకటి రెండు సినిమాలు చేస్తూనే వచ్చాను. 16 years ఇక్కడ దాకా ఉన్నానంటే ఐఎమ్ సో హ్యాపీ. నాకు నిజంగా గ్రాటిట్యూడ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. సూపర్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళు స్టార్స్ అయిపోయింది. దట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. నిజంగా హ్యాపీ. ఎవరికి జరిగిన ఇప్పుడు నాకు వై అనేది మీరు నన్ను అడుగుతున్నారు కదా. అట్ ద సేమ్ టైం యూ కాంట్ ఆస్క్ ఆల్ వై అనేసి. వై? బికాస్ సి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ జర్నీ. ఒక్కొక్కరి జర్నీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు చాలామంది నాకు స్టార్గా చూపించాలా, లేకపోతే ఆ బిహేవియర్ అలా ఉంటే నేను స్టారా అని తెలియదు. బట్ వాట్ ఐఎమ్ టుడే విత్ దిస్ షో టైమ్, దిస్ ఈజ్ మై లేటెస్ట్ ఫిలిం. సే లైక్ 2006 నుంచి ఇప్పుడు దాకా దిస్ ఈజ్ మై షో టైమ్, రైట్? వాట్ ఐఎమ్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ వాట్ ఈస్ గివింగ్ మీ అండ్ వాట్ ఈస్ గోన్ గివ్ మీ మోర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇందాక చెప్తూ అనిల్ సుంకర ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ అని చెప్పి మీరు మెన్షన్ చేసినప్పుడు అన్నారు లాస్ట్లో స్పీచ్లో కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వీటి. అవునవును. మీరు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో చేశారు, సినిమాలు చేశారు, ప్రామినెంట్ రోల్స్ కూడా చేశారు. బట్ వై డోంట్ అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద సినిమాలు ఇలా ఒక ఫోకస్. ఇప్పుడు నవీన్ చంద్ర గారు 11 మంచి అప్రిసియేషన్ వచ్చింది, లైక్ రిలీజ్లో మంచి అప్రిసియేషన్ వచ్చింది, ఇప్పుడు షో టైం ఇది కూడా చాలా మంచి కంటెంట్ అనిపిస్తుంది. వై డోంట్ యూ హ్యావ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడుతుంటారు? No. So why don't you think those things? No, the production house should have a story, kada.